హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నిర్వచనాలు. మీకు తెలుసు, ప్రతి ఎగ్జామ్లో నిర్వచనం వస్తుంది, కానీ చాలామంది గుర్తు పెట్టుకోలేకపోతున్నారు. నిర్వచనాలు ఎప్పుడే కానీ రెండు మెథడ్లలో మనం గుర్తుపెట్టుకోవాలి, లేదంటే అంత గుర్తుపెట్టుకోవడం కూడా లాభం లేదు. హార్డ్ వర్క్ కాలం చెల్లింది, స్మార్ట్ వర్క్కు మాత్రమే ఇప్పుడు పట్టం కట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎలా పడితే అలా, ఏది పడితే అది అలా చదవకూడదు. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మూర్తిమంత్రం నిర్వచనాలు. ఇది కనుక మీరు ఒకటే ఒక నిమిషంలో నేర్చుకుంటారు. అలా పుస్తకంలో అన్ని సబ్జెక్టులో ఉన్న నిర్వచనాలను ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా సింపుల్గా మనకు తెలిసిపోతుంది. మరి దానికంటే ముందుగా మీకు మంచి అప్డేట్స్ ఇవ్వబోతున్నాను. మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ టెట్ అభ్యర్థులకు ఉచితంగా మనం క్లాసెస్ అన్లాక్ చేయడం జరిగింది. ఎందుకంటే కొత్త సిలబస్ మారింది కాబట్టి వారికి ఆ అంశంపై పట్టు రావాలంటే, మరి అంతేకాకుండా సైకాలజీ సబ్జెక్ట్ అంటే ఇలా ఉంటుందా, ఇంత ఈజీగా ఉంటుందా అనే విషయం తెలియడానికి మనం 24 hours అన్లాక్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా వినని వాళ్ళు ఉంటే మీకు నచ్చిన టాపిక్స్ ఉచితంగా వినండి. మరి ఎలా వినాలంటే, మీరు ప్లే స్టోర్ నుండి మన యాప్ను జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అనే యాప్ను డౌన్లోడ్ చేయండి. ఆ కోర్స్ ఓపెన్ చేయండి. ఫ్రీ కంటెంట్ కనిపిస్తుంది. నచ్చింది, కఠినమైనది ఖచ్చితంగా వినండి ఉచితంగా. మరి అంతకంటే ఎక్కువగా మీకు తెలుసు, 27వ తారీఖు నుంచి టీజీ టెట్ అభ్యర్థులకు మనం అద్భుతమైన ఒక ప్రణాళికతో కూడుకున్న టెస్ట్ సిరీస్ ప్రారంభించబోతున్నాం. చాలా విపరీతమైన స్పందన వస్తుంది, ఎందుకంటే ఈ టైం టేబుల్ చాలా డిఫరెంట్గా ఉంది. చదవాలన్న ఆసక్తి రాని వారికి, మరి ఎలా మొదలు పెట్టాలో తెలియని వారికి, ఎన్ని సబ్జెక్టులు చదవాలి రోజుకు, మరి రివిజన్ ఎప్పుడు చేయాలి అని తెలియని వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక. మీరు ఎన్నో రాసి ఉంటారు, చూసి ఉంటారు, కానీ ఫలితం, దీంట్లో ఉన్నంత ఫలితం, అద్భుతమైన ఫలితం, కాన్ఫిడెన్స్, ధైర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. 27వ తారీఖు అంటే గురువారం నుండి సాయంత్రం 8 గంటలకు పరీక్ష ఉంటుంది. ఆ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు 3 సబ్జెక్టులు, సెకండ్ డే 3 సబ్జెక్ట్స్, థర్డ్ డే 3 సబ్జెక్టులు, మళ్ళీ 3 ఇలా కంటిన్యూ అయ్యి మళ్ళీ రివిజన్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, మోడల్ టెస్టులు. మీరేమి ఎలా చదవాలి, ఏమి చదవాలని టెన్షన్ వద్దు, మేమే చదివిస్తాం. ఒక్కసారి ప్రణాళిక మిస్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మిస్ అయిన వారు ఎప్పుడైనా ఆ షెడ్యూల్ని ఫాలో కండి. అద్భుతమైనటువంటి షెడ్యూల్. మరి ఆ షెడ్యూల్ కావాలంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క కోర్స్ ఓపెన్ చేయండి, అక్కడ ఉచితంగా ఆ షెడ్యూల్ ఉంటుంది. లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది, లేదా మన యాప్లో మీరు చాట్ బాక్స్ నొక్కి మెసేజ్ చేయడం దగ్గర ఆ షెడ్యూల్ని చూడండి. ఎందుకంటే పాలు అమ్మాలంటే ఇంటింటికి వెళ్ళాలి, పేపర్ అమ్మాలంటే ఇంటింటికి వెళ్ళాలి, కానీ కళ్ళు అమ్మాలన్నా, వైన్ అమ్మాలన్నా షాప్ తెరిస్తే చాలు. కాబట్టి మంచి విషయాలు మళ్ళీ పదే చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి మరి చాలామంది అడుగుతున్నారు, సార్ మార్కెట్లో పుస్తకాలు అయిపోయాయి, ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే టీచర్స్ చాలామంది రాస్తున్నారు. వారికి ఈ సమయంలో ఒక భరోసా, ఒక ధైర్యం కావాలి. ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మనకు, ఎన్నో పుస్తకాలు రాసిన అనుభవం, ఓన్ పబ్లికేషన్ మరియు ప్రశ్నల సరిది తెలుసు. మీకు తెలుసు, సాధారణ ప్రశ్నలకు కాలం చెల్లింది. ఎగ్జామినర్ ఎక్కడి నుండైనా బిట్ ఇవ్వవచ్చు. కాబట్టి పుస్తకాలపై పట్టున్న వ్యక్తిగా అన్ని అకాడమిక్లో ఉన్న సమాచారాన్ని ఒక దగ్గర చేర్చి, ఎక్కువ ఉదాహరణలతో మరియు ప్రాక్టీస్ బిట్స్, మీరు చేసే ప్రాక్టీస్ బిట్స్కి ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నల స్టైల్కి పొంతన లేదు. దానిని దృష్టిలో పెట్టుకొని ఈసారి మన పుస్తకంలో లెవెల్ 1 బిట్స్, లెవెల్ 2 బిట్స్, ఆ లెవెల్ 2, లెవెల్ 1 బిట్స్ చేస్తే చాలు, అక్కడే రివిజన్ అయిపోతుంది. కంటెంట్తో పాటు మనం బిడ్ బ్యాంక్ ఇవ్వాలనుకున్నాం, కానీ చాలామంది హెచ్చరించారు కొన్ని సమస్యల వల్ల. కాబట్టి మళ్ళీ ఒకే పుస్తకంలో విద్యార్థుల కోరిక మేరకు అక్కడ పెట్టడం జరిగింది. లెవెల్ 1, లెవెల్ 2 ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, అది కూడా అప్లికేషన్ బిట్స్, ఆలోచింపజేసే బిట్స్, 360 degrees కోణంలో ఉన్నటువంటి బిట్స్. కాబట్టి దయచేసి మిత్రులారా, ఈ పుస్తకం రేపు లేదా ఎల్లుండి మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది. ఇది ఒక నిరుద్యోగులకు ఒక వరం, ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒక వజ్రాయుధం. ఎందుకంటే లక్షల మంది చేత 30కి 30 మార్కులు సులువుగా
సాధింపచేసినటువంటి పుస్తకం కాబట్టి ఈ పుస్తకం మీ దగ్గర ఉండాలి. పాత పుస్తకం కొన్న వాళ్ళు ఇంకా అదృష్టవంతులు, ఎందుకంటే ముందు కొన్నారు, ముందు చదువుకున్నారు కాబట్టి. మరి వారి కోసం కూడా మనం ఉచిత టెస్టులు, అందరి కోసం ఉచిత సైకాలజీ టెస్టులు పెట్టబోతున్నాం. లైవ్ క్లాసులు సైకాలజీ కూడా 3 రోజుల్లో ఉంటాయి. ఆ 3 రోజుల్లో మొత్తం సైకాలజీని ఇలా మీకు ఓపెన్ చేసి, మీ బ్రెయిన్ మెదడు ఓపెన్ చేసి ఇలా సైకాలజీ ఇట్లే పెట్టేస్తాం. ఈ సైకాలజీ సబ్జెక్టు మాకు వదిలేయండి మిత్రులారా. మరి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఇక్కడ మేజర్గా నిర్వచనాలు. 2 స్టైల్లో నేర్చుకోవాలి. 100%. పాఠం చెప్పడం అంటే బాగా చెప్తే బాగా చెప్పినట్టు కాదు, మీకు అర్థమైతే బాగా చెప్పినట్టు. లేదు పరీక్షలో మార్కులు మీరు పొందగలిగితే బాగా చెప్పినట్టు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను సింపుల్గా మేము కష్టపడి మీకు సులువుగా నేర్పించబోతున్నాం. అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అద్భుతమైన తాజా నిజ వాస్తవ సమాచారం వెంటనే మీ వరకు వస్తుంది. ఇలాంటి అద్భుతమైన టెక్నిక్తో కూడిన వీడియోలు మీకు వస్తాయి. మరి చూడండి, ఇక్కడ మూర్తిమత్వము అంటే పర్సనాలిటీ అంటే మీకు తెలుసు, సమగ్రమైన అంశాల కలయిక. ఒక వ్యక్తిలోనే అన్ని అంశాలు ఉంటే అది శారీరకంగా, మానసికంగా, ఉద్వేగంగా, నైతికంగా, సామాజికంగా పరిపక్వత గల లక్షణాలు ఒక వ్యక్తిలో ఉంటే చక్కటి మూర్తిమత్వం గల వ్యక్తి అంటారు. గాంధీ శారీరకంగా, మానసికంగా, ఉద్వేగంగా, నైతికంగా, సామాజికంగా అన్నిట్లో చక్కటి పరిపక్వతను మెచ్యూరిటీని కలిగి ఉన్నాడు కాబట్టి అతడు చక్కటి మూర్తిమత్వం గల వ్యక్తి. మూర్తిమత్వాన్ని ఇంగ్లీష్లో పర్సనాలిటీ అంటారు. పర్సనాలిటీ అంటే ఫిజికల్ కాదు మిత్రులారా, అది ఓవరాల్ క్యారెక్టర్స్, అన్ని అంశాల సమగ్ర కలయిక. ఓకే, మరి ఇది అందరికీ తెలుసు. పర్సనాలిటీ అనే పదం పర్సోనా అనే ఏ భాషా పదం నుంచి వచ్చింది? లాటిన్ భాషా పదం నుండి వచ్చి. మరి పర్సోనా అంటే ముసుగు. గ్రీకులు నాటకాలు వేసేటప్పుడు ముసుగులు ధరించి నాటకాలు వేసేవారు. ఆ సందర్భంలో వారి యొక్క ముఖ కవలికలు అర్థమయ్యేవి కాదు, చూసేవాళ్ళం కాదు. కాబట్టి వారి యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి అని పసిగట్టలేకపోయాం. మనం ఎవరైనా వ్యక్తితో చూస్తూ మాట్లాడితే అతని యొక్క ముఖ కవలికల ద్వారా అతన్ని కొంతవరకు అంచనా వేస్తాం. ఆ సందర్భంలో వచ్చిందే ఈ యొక్క పర్సనాలిటీ అనే పదం. అంటే మనిషి ఇతరులకు కనబడే ఆకారాన్ని పర్సోనా అంటారు. మరి ఇక్కడ చూడండి, నిర్వచనాలు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ 2 రకాలుగా ఇస్తాడు నిర్వచనం. చూడండి, సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం అన్నది ఎవరు అంటే ప్యారిస్. మరి ఒకవేళ సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షము డాష్ అంటాడు. కాబట్టి మీరు 2 రకాలుగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి షార్ట్కట్లో కూడా నెగిటివ్ ఉంటుంది కాబట్టి మనం అలాంటి ఇబ్బంది కూడా ఫేస్ చేయకుండా ఇలా గుర్తుపెట్టుకోండి. చూద్దాం ఒకసారి. ఈ ప్యారిస్ దీని యొక్క రాజధాని మీకు తెలుసు. చూడండి, ఇక్కడ సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వము అన్నది ఎవరు? ఈ ప్యారిస్. అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఏం తెలియకపోతే ఓహో ప్యారిస్ యొక్క సంస్కృతి విభిన్నంగా ఉంటుంది. ప్యారిస్ యొక్క సంస్కృతి విభిన్నంగా ఉంటుంది. ప్యారిస్లో షారీస్ కూడా విభిన్నంగా కడతాడు. కాబట్టి ప్యారిస్ యొక్క సంస్కృతి విభిన్నంగా ఉంటుంది. మరియు ఈ డబ్ల్యూ బడ్జెస్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి మిత్రులారా. ఈ డబ్ల్యూ బడ్జెస్ చూడండి ఒకసారి. ఈ డబ్ల్యూ బడ్జెస్ మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి? చాలా సింపుల్గా, ఎలా ఇచ్చినా సరే చేసేటట్టు ఉంటేనే చదవండి. అలా చదవాలి, అలా నేర్చుకోవాలి. సగం వద్దు. చూడండి, ఒక వ్యక్తి నివసించే సంఘములో ఆ వ్యక్తి పాత్రను, హోదాను నిర్ణయించే లక్షణాల సమైక్యం అన్నాడు. ఈ అంటే ఎకనామికల్, డబ్ల్యూ అంటే డబ్బులు, బడ్జెస్ అంటే బడ్జెట్. చూడండి, 3 రకాలు చెప్పాను. ఎలా ఇచ్చినా మీరు గుర్తుపెట్టుకునేటట్టు. ఓహో డబ్బులు బాగా ఉంటే, ఎకనామికల్గా బాగా ఉంటే, బడ్జెట్ బాగా ఉంటుంటే చూడండి ఆ సంఘంలో వ్యక్తి పాత్ర, హోదా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, జేఎఫ్ బ్రౌన్
వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా. వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా అన్నది ఎవరు అంటాడు జేఎఫ్ బ్రౌన్. ఏం తెలియకపోతే కూడా బ్రౌన్ ఉంది కాబట్టి, నా ఉంది కాబట్టి నమూనా. ఇది ఏ నమూనా? బ్రౌన్ కలర్ నమూనా. బ్రౌన్ కలర్ నమూనా. బ్రౌన్ కలర్ నమూనా. నెక్స్ట్ ఐసెంక్. 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 ఐ అంటే మీకు తెలుసు కన్ను, రైట్. వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులే. వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తన, సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులే మూర్తిమత్వం అన్నది ఎవరు? ఐసెంక్. ఐ అంటే కన్ను. కంటితో మనం సమగ్రంగా వాస్తవంగా ఏమి జరుగుతుందో చూస్తాం. అందుకే అంటారు పెద్దలు, కళ్ళతో చూస్తే కన్ఫర్మేషన్, చెవులతో వింటే ఇన్ఫర్మేషన్. కాబట్టి కన్ఫర్మేషన్ అనేటువంటిది ఇక్కడ సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులే మూర్తిమత్వం. ఓకే. ఆల్పోర్ట్. ఇది సేమ్ చూడండి, కాస్త తేడా ఉంటుంది. ఆల్పోర్ట్, ఆల్ అంటే అన్ని, లేదా ఆల్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్లో ఏముంటాయి? విమానాలు ఉంటాయి. ఎయిర్పోర్ట్లో ఎవరు ఉంటారు? పైలట్ ఉంటాడు. పైలట్ ఏం చేస్తాడు? విమానాన్ని నడిపే క్రమంలో చలి వచ్చినా, ఎండ వచ్చినా, వాన వచ్చినా, తుఫాను వచ్చినా ఆ పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుబాటు అవుతాడు. ఆల్పోర్ట్, ఎయిర్పోర్ట్. ఎందుకంటే ప్రయాణికులను రక్షించడానికి. చూద్దాం ఒకసారి. మనిషి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి ఉపకరించే ప్రత్యేకమైన, అనువైన, విస్తృతమైన శారీరక మానసిక రీతులనే మూర్తిమత్వం అంటారు. ఆల్పోర్ట్ చూడండి, పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి. మరి ఆల్పోర్ట్, ఎయిర్పోర్ట్, విమానం, పైలట్ పరిసరాలతో సర్దుబాటు చేసుకుంటాడు. లేదు మాకు ఇంకా కావాలి, ఇంకా క్లారిటీ కావాలి. విస్తృతం. విస్తృతం అంటే తక్కువనా ఎక్కువనా? ఎక్కువ. ఎక్కువ. ఆల్ అంటే ఏమిటి? అన్ని. అన్ని అన్నీ ఉంటే విస్తృతం. చూడండి, ప్రత్యేకమైన, అనువైన, విస్తృతమైన. మరి ఇక్కడ చూద్దాం ఆల్పోర్ట్. ఏ మనోశారీరక విధానాలైతే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తిని తన పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్టు చేస్తాయో ఆ శక్తుల గతిశీలక చైతన్యపూరిత నిర్వహణే మూర్తిమత్వం. గతిశీలమైనది అంటే ఏమిటి? నిరంతరం మారుతూ ఉంటుంది. చైతన్యపూరితమైనది, సిచ్యువేషన్ని బట్టి సమయానుకూలంగా ఎవరు చెప్పకపోయినా మారుతూ ఉంటుంది. మరి ఆల్పోర్ట్, ఎయిర్పోర్ట్ సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది. దాని డ్రైవింగ్ స్టైల్ కానీ, వేగం కానీ, ల్యాండింగ్ కానీ. మరియు అంతేకాకుండా ఎయిర్పోర్ట్లో అంతా కూడా విశిష్టమైన వ్యక్తులు ఉంటారు, ప్రయాణికులందరూ కూడా. కాబట్టి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం, తర్వాత విస్తృతమైన, విశిష్టమైన లాంటి పదాలు గుర్తుపెట్టుకుంటే ఏ ప్రశ్న వచ్చినా మీరు చేయగలరు. ఎందుకంటే పరీక్షలో రాసేది లేదు మిత్రులారా, అక్కడే ప్రశ్న, అక్కడే సమాధానం. ఈ యొక్క సమాధానంతో పాటు వేరే ఆప్షన్లు కూడా ఉంటాయి కాబట్టి ఎలిమినేట్ చేస్తాం. డేషియల్ వ్యక్తిలోని సాంఘిక సర్దుబాటును విశదపరిచే పరిపూర్ణమైన ప్రవర్తనా రీతులే మూర్తిమత్వం అన్నదెవరు? డేషియల్. డేషియల్ అంటే సోషల్, సోషల్ అంటే సాంఘిక. క్లియర్? మరి సాంఘిక పరిపూర్ణమైనది సాంఘిక శాస్త్రం. ఎందుకంటే దాంట్లో జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ ఉంటుంది మిత్రులారా. కాబట్టి ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోండి. వాట్సన్ దీర్ఘకాలిక వాస్తవ ప్రవర్తనల ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన క్రియాత్మకమైన శక్తుల సముదాయమే మూర్తిమత్వం. దీర్ఘకాలిక వాస్తవ ప్రవర్తనల ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన క్రియాత్మకమైన శక్తుల సముదాయమే మూర్తిమత్వము అన్నది ఎవరంటే వాట్సన్. చూడండి, ఏం తెలియకపోతే మరి ఐసెంక్లో వాస్తవం ఉంది మిత్రులారా, వద్దు. కాబట్టి వాస్తవాన్ని తీసుకోవద్దు. దీర్ఘకాలం, దీర్ఘకాలం వాట్సన్. ఓకే, ఎలా గుర్తుపెట్టుకోవాలి? శక్తికి ప్రమాణాలు వాట్స్, వాట్స్ శక్తికి ప్రమాణాలు వాట్స్ అని గుర్తుపెట్టుకోండి. శక్తి ఉంటే వాట్సన్, స్టన్.
రకరకాల మార్గాలు. నేను చెప్పిన మార్గమే కాదు, నేను చెప్పిందే కాదు, మీరు కూడా నేను చెప్పింది ఆలోచన విధానం. కాటిల్ ఇచ్చిన సన్నివేశంలో వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో ప్రాగృతీకరించుటకు దోహదపడేదే మూర్తిమత్వం. ఇచ్చిన సన్నివేశంలో వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో, ఒక సన్నివేశానికి తగ్గట్టుగా వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో ఊహించేదే. ప్రాగృతీకరించడం అంటే ఊహించడం, అదే మూర్తిమత్వం. కాటిల్ వైన్ బాటిల్ తీసుకున్నప్పుడు వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో, రైట్. విల్ బర్డ్ జేమ్స్ వ్యక్తి పరిసరాలతో ప్రతిస్పందించేటప్పుడు అతనిలో ప్రస్ఫుటమయ్యే శాశ్వతమైన మానసిక లక్షణాల ప్రత్యేక వ్యవస్థాపనను సూచించేదే మూర్తిమత్వం. విల్ బర్డ్ జెమ్స్ పెరల్స్ డైమండ్ అవన్నీ కూడా స్పష్టంగా ఉంటాయి. క్లియర్. మరి వ్యవస్థాపన అంటే స్థాపించడం. ఏం స్థాపించడం? జెమ్స్ షాపు స్థాపించడం, లేదా బడ్ అంటే కోళ్ళ పెంపకం, కోళ్ళ ఫారాన్ని ప్రారంభించడం. ప్రిన్స్ వ్యక్తి యొక్క స్వతసిద్ధ గుణాలు, ధోరణులు, ప్రచోదనాలు, సహజాతాల సముదాయమే మూర్తిమత్వం. మీకు తెలుసు ప్రిన్స్ అంటే మహేష్ బాబు యొక్క గుణము, ధోరణి, ధనము, సహజాతము డిఫరెంట్గా ఉంటుంది. అందుకే శ్రీమంతుడు కాబట్టి ధనం. నెక్స్ట్ హిల్ గాడ్ వ్యక్తి లక్షణ సమగ్ర స్వరూపాన్ని, అతని ప్రవర్తనా విధానాన్ని సూచించి అవి వ్యక్తి తన పరిసరాలతో ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటాడో నిర్దేశించేదే మూర్తిమత్వం. సమగ్ర రూపము, వ్యక్తి యొక్క సమగ్ర రూపము, మీ ఊరి యొక్క సమగ్ర రూపము, మీ జిల్లా యొక్క సమగ్ర రూపము. అంటే మీరు కొండెక్కితే మొత్తం కనిపిస్తుంది మీ ఊరు, ఎత్తైన ప్రదేశం ఎక్కితే మొత్తం కనిపిస్తుంది, తిరుపతి కొండ ఎక్కితే తిరుమల మొత్తం కనిపిస్తుంది, తిరుమల కొండ ఎక్కితే తిరుపతి కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఎత్తైన ప్రదేశాల నుండి మనకు సమగ్ర స్వరూపం కనిపిస్తుంది. హిల్ అంటే కొండ, రైట్. కాంటర్ ఒక వ్యక్తి ప్రతిచర్యల మొత్తము, ఒక వ్యక్తి చేయగల కృత్యాల మొత్తము ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వము. కాంటర్ ఎన్కౌంటర్లో ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఏం చేసుకుంటారు? పేల్చుకుంటారు, కాల్చుకుంటారు, చంపేసుకుంటారు. చేయగల ఏం చేస్తున్నారు? ఎన్కౌంటర్, చర్య ప్రతిచర్య. నెక్స్ట్ లెవిన్ ఈ వ్యక్తి కర్ట్ లెవిన్. మూర్తిమత్వం ఒక సమగ్రమైన సంపూర్ణమైన వ్యవస్థ. మీరు టెట్లో కానీ డిఎస్సిలో కానీ రాబోయే డిప్టీ డిఓ నోటిఫికేషన్లో కానీ విన్ను కావాలి అంటే లేవండి విన్ను కండి. విన్ను కావాలంటే మీరు సబ్జెక్టుని సమగ్రంగా సంపూర్ణంగా చదవండి. మరి సమగ్రంగా అంటే ఏ బిట్టు మిస్ కాకుండా, సంపూర్ణ అంటే సగం మెటీరియల్ ఉంటే సమగ్రం, ఆ మెటీరియల్ని మొత్తం చదివితే సంపూర్ణం. జార్జ్ మాక్ డొనాల్డ్ మనిషి ఎలాంటి వాడో హృదయం వల్లనే కాదు ముఖంలో తెలుస్తుంది. మనిషి ఎలాంటి వాడో హృదయం వల్ల కాదు, మనసు వల్ల కాదు, మాటల వల్ల కాదు, ఫేస్లోనే తెలుస్తుంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మ్యాన్. అందుకే అంటారు పెద్దలు, షో మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యువర్ ఫ్యూచర్. షో మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యువర్ ఫ్యూచర్ అంటారు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ముఖంలోనూ తెలుస్తుంది. జార్జ్ మాక్ డొనాల్డ్, మాక్ అంటే ముఖం. చూడండి, ఈ విధంగా ఏ విధంగానైనా సరే లింకు చేసి గుర్తు పెట్టుకోకపోతే మీకు సబ్జెక్టు గుర్తున్నట్టే అనిపిస్తుంది తప్ప గుర్తు ఉండదు. ఎందుకంటే మీరు చాలా సబ్జెక్టులు చదివి వెళ్తారు కాబట్టి నిత్య జీవితంలో ఎన్నో సంఘటనలు చూసి ఉంటారు. వాటిని అంతా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. థియరీ కాదు, రాసేది లేదు. రాసేది ఉంటే నేను వేరే మెథడ్లో చెప్పేవాడిని కంప్లీట్గా. ప్రశ్న అక్కడే, సమాధానం అక్కడే. మీరు చేయాల్సిన పని మ్యాచ్ చేయడం. ఆ మ్యాచింగ్కే మేము ఉపయోగపడతాం. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, మన యాప్లో పూర్తి క్లాస్ ఉన్నాయి, వినాలి. సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది. విజేతలంతా, ఉద్యోగాలు సాధించిన వారంతా పాఠాలు విన్నవారే. కాబట్టి మిత్రులారా, దయచేసి మా మాట విని ఖచ్చితంగా క్లాసెస్ వినండి. మీకు తెలుసు మన యాప్లో క్లాసెస్ సిద్ధంగా ఉన్నాయి, ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూస్తే
ఈ టెస్ట్ సిరీస్ ఇది. ఇక్కడ సిలబస్ కావాలంటే, షెడ్యూల్ కావాలంటే ఇక్కడ ఉంటుంది. ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేస్తే నష్టపోతారు మిత్రులారా. రాయండి టెస్ట్ సిరీస్, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, ఒక ట్రాక్లో పడండి. టీజీ టెట్ సైకాలజీ కోర్స్. నెక్స్ట్ చూస్తే ఏపీ టెట్ సైకాలజీ క్లాసులు ఇక్కడే ఉచిత క్లాసులు పెట్టడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏ అనుమానం ఉన్నా సరే యాప్లో చాట్ బాక్స్ నొక్కి మెసేజ్ దగ్గర మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం. ఆల్ ది బెస్ట్.